ప్రతి నెలలాగే సెప్టెంబర్లోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం. ఇందులో ఆదివారాలు 2, 4వ శనివారం హాలిడేలు ఉన్నాయి. వీటితో పాటు వివిధ పండుగలకు సైతం సెలవులున్నాయి. ఇక ఈ నెలలో బ్యాంకు సెలవుల జాబితా చూసుకుంటే సెప్టెంబర్ 1 ఆదివారం అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి. సెప్టెంబర్ 4 శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి ఉండటంతో అస్సాంలో బ్యాంకులు బంద్. సెప్టెంబర్ 7 తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవాలలో గణేష్ చతుర్థి, సంవత్సరాది, ఇతర ప్రాంతీయ ఉత్సవాల సందర్భంగా బ్యాంకులు క్లోజ్. సెప్టెంబర్ 8 ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి. సెప్టెంబర్ 14 కేరళ, జార్ఖండ్లలో కర్మ పూజ, మొదటి ఓనంతో పాటు 2వ శనివారం కూడా కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేసి ఉంటాయి. సెప్టెంబర్ 15 ఆదివారం కాగా సెప్టెంబర్ 16 మిలాద్ పండుగ ఉండటంతో గుజరాత్, మిజోరం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్. సెప్టెంబర్ 17 ఇంద్రజత్ర, ఈద్ ఈ మిలాద్ ఉండటంతో సిక్కిం, ఛత్తీస్గఢ్లలో బ్యాంకులు మూసేసి ఉంటాయి. సెప్టెంబర్ 18 పాంగ్ లాప్సోల్ ఉండటంతో అస్సాంలోని బ్యాంకులు క్లోజ్. సెప్టెంబర్ 20 ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా శుక్రవారం జమ్మూ, శ్రీనగర్లోని బ్యాంకులు క్లోజ్. సెప్టెంబర్ 21 శ్రీనారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 22 మళ్లీ ఆదివారం కాగా సెప్టెంబర్ 23 మహారాజా హరిసింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్లోని బ్యాంకులు బంద్. సెప్టెంబర్ 28 4వ శనివారం అన్ని బ్యాంకులకు సెలవు కాగా సెప్టెంబర్ 29 ఆదివారం రోజు బ్యాంకులన్నీ మళ్లీ మూతపడనున్నాయి. అయితే సెలవు రోజుల్లోనూ ఆన్లైన్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా కస్టమర్లు తమ లావాదేవీలను జరుపుకోవచ్చు.